ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్స్ దాని యొక్క అంశాల గురించి వివరించడం జరిగింది. భారత రాజ్యాంగం 12 షెడ్యూల్ వివరణ ఇందులో క్లుప్తంగా తెలియజేయడం జరిగింది. అయితే భారత రాజ్యాంగం 1950 జనవరి 20న అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం రాజ్యాంగంలో 12 షెడ్యూల్స్ అనేవి ఉన్నాయి. అయితే ఈ 1950 జనవరి 20న రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి మనం గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా నాటి రాజ్యాంగంలో ఆర్టికల్స్ 395, షెడ్యూల్స్ 8, భాగాలు 22, మొత్తం పుటలు 403 ఉంటే ప్రస్తుతం ఆర్టికల్స్ 448, 22 షెడ్యూల్స్, 25 భాగాలుగా 5 అనుబంధాలుగా విభజించబడి ఉంది. నేటికి భారత రాజ్యాంగానికి 105 రాజ్యాంగ సవరణలు చేయడం జరిగింది. అయితే 12 షెడ్యూల్లో 1వ షెడ్యూల్ అనేది భారత సమైక్యలోని రాష్ట్రాలు వాటి భౌగోళిక సరిహద్దులు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు వాటి సరిహద్దుల గురించి తెలియజేస్తుంది. అనగా భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు కేంద్ర ప్రాంతాల యొక్క భౌగోళిక సరిహద్దులు గురించి సవివరంగా ఈ 1వ షెడ్యూల్లో తెలియజేయడం జరిగింది. ఇక 2వ షెడ్యూల్ చూసినట్లయితే ప్రముఖుల యొక్క జీతభత్యాలు ఏ విధంగా ఉంటాయనే విషయాన్ని 2వ షెడ్యూల్ తెలియజేస్తే, 3వ షెడ్యూల్లో ప్రముఖుల ప్రమాణ స్వీకారాలు అనేవి ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయించాలనేది చాలా క్లియర్గా 3వ షెడ్యూల్లో వివరించడం జరిగింది. తర్వాత విషయం చూసినట్లయితే 4వ షెడ్యూల్లో రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు రాజ్యసభలో ఏ విధంగా ప్రాతినిధ్యం ఉండాలనే విషయం 4వ షెడ్యూల్లో తెలియపరచడం జరిగింది. 5వ షెడ్యూల్లో షెడ్యూల్ ప్రాంతాలు మరియు గిరిజన ప్రాంతాల్లో పరిపాలన ఏ విధంగా ఉండాలనే విషయాన్ని 5వ షెడ్యూల్ మనకు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. ఆ తర్వాత 6వ షెడ్యూల్ చూసినట్లయితే అసోం, మేఘాలయ, త్రిపుర మరియు మిజోరాం రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాల పరిపాలన ఏ విధంగా ఉండాలనేది 6వ షెడ్యూల్ మనకు తెలియజేస్తే, 7వ షెడ్యూల్ అనేటువంటిది కేంద్ర రాష్ట్రాల మధ్య అధికార విభజన, అంటే కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనేటువంటిది అధికార విభజన అనేది ఏ విధంగా ఉందో తెలియజేస్తుంది. 8వ షెడ్యూల్ చూసినట్లయితే భారత రాజ్యాంగం గుర్తించినటువంటి మొత్తం భాషలు 22 భాషల గురించి తెలియజేస్తే, 9వ షెడ్యూల్ భూ సంస్కరణలకు సంబంధించినటువంటి అంశాలని తెలియజేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇండియా సోషలిస్ట్ కంట్రీ అనేటువంటిది చెప్పడం కోసం ఈ వివరణ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే 10వ షెడ్యూల్ పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం, అంటే రాజకీయ పార్టీలు పార్టీ ఫిరాయింపులు చేసినప్పుడు ఏ విధంగా దాన్ని నిరోధించేది అనే విషయం గురించి తెలియజేస్తే, 11వ షెడ్యూల్ పంచాయతీరాజ్ సంస్థలైనటువంటి గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ గురించి తెలియజేస్తుంది. 12వ షెడ్యూల్ అనేది నగరపాలక సంస్థలైనటువంటి మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల గురించి తెలియజేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.